హిస్టరీలో ఎక్కడైనా మన దగ్గర ఈవెన్ ఆఫ్రికన్ కంట్రీస్లోనైనా మనము చూస్తాం. స్టిల్ ఈ రోజుకి వ్యవసాయ రంగం పైన మన విధానం ఏమిటి, ఏ విధానాల కారణంగా ఈ 2,40,000 మంది ఆత్మహత్య చేసుకుంటారు. ఆత్మహత్య చేసుకోవడం ఒక రకంగా వాడు తన సమస్యలు సెటిల్ చేసుకుంటాడు. తన ఆత్మహత్య చేసుకోకుండా రోజు ఆత్మహత్య, రోజు రోజుకి ఇంటేక్ తగ్గిపోతూ ఉంటుంది, మాల్న్యూట్రిషన్ పెరిగిపోతూ ఉంటుంది, అది ఇంకా లెక్కల్లోకి రావు. అదొకటి. ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆయన భార్య పిల్లలు ఏమయ్యారు? డాక్టర్ రేవతి అని ఒక ఆవిడ అద్భుతమైన స్టడీస్ చేశారు. వరంగల్ ఈ ప్రాంతాల్లో ఆత్మహత్య చేసేసుకున్న తర్వాత వాళ్ళ భార్యలు ఏమైపోయారనే దానిపైన, వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారనే దానిపైన అద్భుతమైన స్టడీ చేశారు. ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది ఆత్మహత్య చేసుకోవడం అనేది ఒక ప్రధాన అంశంగా టేకప్ చేసినప్పుడు దానికి పొలిటికల్ రెస్పాన్స్ మీరు చూస్తే ఇంక్లూడింగ్ లెఫ్ట్ టు రైట్ చూపిస్తారు ఇందులో. ఈవెన్ కమ్యూనిస్టులు కూడా సామ్రాజ్యవాదాన్ని ఖండిస్తున్నాం, అమెరికాని ఖండిస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఖండిస్తున్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని ఖండిస్తున్నాం. కానీ ఏమిటి దానికి ప్రత్యామ్నాయం అని అంటే వాళ్ళ దగ్గర కూడా స్టేట్మెంట్ లేదు. సో ఇప్పుడు మనకి 2 సమస్యలు వస్తాయి, 2 వాదనలు ఉన్నాయి వ్యవసాయ సంక్షోభానికి సంబంధించి. ఈ మధ్య మాజీ ప్లానింగ్ కమిషన్ మెంబర్ ఒక ఆయన బిఎన్ యుగంధర్ గారిని, ఆయన చాలా కోపంగా అన్నారు. ఆయన ఏమంటాడనంటే ఏ దేశంలో కూడా ఇంతమంది పాపులేషన్ వ్యవసాయం భరించలేదు, సో వాళ్ళు కంపల్సరీగా వ్యవసాయం నుంచి బయటకు వచ్చారు. మ్యాక్సిమం 20% పాపులేషన్ మించి వ్యవసాయంలో ఉంటే అది కంట్రీ భరించలేదు, సో బయటకు వచ్చారు. ఎక్కడికి వచ్చేయాలి వీళ్ళందరూ? ఆబ్వియస్లీ వ్యవసాయేతర వృత్తుల్లోకి వచ్చేయాలి. వ్యవసాయేతర వృత్తుల్లోకి ఇన్ని లక్షల కోట్ల మంది ప్రజలు రావాలని అంటే ఖచ్చితంగా ఆర్గనైజేషన్ పెరిగిపోవాలి. అనకాపల్లి చుట్టుపక్కల గ్రామాలన్నీ కలిపి అనకాపల్లి అయిపోవాలి. అంటే వ్యవసాయేతర ఉపాధులు పెరగాలి కదా. వ్యవసాయేతర ఉపాధులు పెరగాలని అంటే ఉత్పత్తి పెరగాలి. ఈ ఉత్పత్తి పెరిగితే దాన్ని ఎక్స్పోర్ట్ చేయాలి. ఇవన్నీ లాజికల్. దానికి కావాల్సినటువంటి నేచురల్ రిసోర్సెస్ కావాలి, ప్రొడక్షన్ పెంచగలగాలి. అసలు అంత పెద్ద స్థాయిలో గ్రామాల ప్రాంతాల నుంచి పట్టణాలకు ఎందుకు వచ్చేయాలి ప్రజలు?